సపోర్టింగ్ టిష్యూ బాగా ఆక్సిజన్ పోవడానికి దేవుడు బ్లడ్ వెసల్స్ ఇచ్చేసాడు. అప్పుడు అవి బ్రేక్ అయిపోతాయి ఈజీగా, ఫ్రాజల్. మన పోర్స్ మనకు తెలియదు. ఇట్లా ఇట్లా ఎగరేయటం చూస్తా, నానమ్మ చేస్తుంది, అమ్మమ్మ చేస్తుంది, తెలియదు. ఎవరైనా చెప్పాలి కదా, మేము డాక్టర్స్ని చెప్పాలి కదా, చెప్పడం ఎవరు? ఎందుకంటే డాక్టర్స్కే తెలియదు ఫస్ట్ 1000 days ఏం చేయించాలి తల్లి చేత అని. సో ప్రెగ్నెన్సీ ఓబీజీవైన్ చెప్పాలి ఒకటి. ఈ సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం, క్లాసికల్ మ్యూజిక్, యాటిట్యూడ్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్ ప్రెగ్నెన్సీ అంటే. పుట్టిన తర్వాత వీళ్ళు ఇలా ఏడిస్తే, ఏడుపు పెయిన్ కాదు, గ్రైప్ వాటర్ ఫిక్స్ చేయదు. నా గర్భంలో ఒక డార్క్ కేవ్లో ఫ్లోట్ చేస్తున్న బేబీని బయటికి పడేసి నువ్వు తిను, నువ్వు టెంపరేచర్కి అడ్జస్ట్ అవ్వు, నువ్వు ఇప్పుడు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి సెట్ అవ్వు, 10 వారాలు పడుతుంది వాళ్ళకి సర్కేడియన్ రిథమ్ అంటాం. మనకి రాత్రి అయ్యేటప్పటికి ఇలా ఆవలిస్తాం. ఎందుకు? మన పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ పిల్లలకి అది లేదే, వాళ్ళు ఇంకా అడ్జస్ట్ అవుతున్నారు. కాబట్టి నేను ప్రతి తల్లికి, ప్రతి ఎక్స్పెక్టింగ్ మదర్కి చెప్తా, యూ అడ్జస్ట్ టు ద బేబీ, సో బేబీ నోస్ హౌ టు అడ్జస్ట్ అవుట్ సైడ్ యువర్ వూమ్. అప్పుడు ఆ తల్లి ఇది పెయిన్ కాదు, ఇది కమ్యూనికేషన్ నాకు అని తెలుసుకోవాలి ముందు. ఇది వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ ఏంటి? వాళ్ళు కామ్ అయిపోతారు. తల్లి ఎత్తుకుని తల్లి వాసన వాళ్ళు పప్పీస్ లాగా రికగ్నైజ్ చేస్తారు. అది ఎవరికో ఆయాకి ఇచ్చేసి, అమ్మమ్మకి ఇచ్చేసి, నాన్నమ్మ నువ్వు చెయ్యనంటే వాళ్ళు సెటిల్ అవ్వరు. అప్పుడు పొట్ట మీద పడుకోబెట్టుకొని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చి వెన్ను రాస్తే అది ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇస్తుంది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్ట్రెస్ని రిమూవ్ చేస్తుంది. ఆ పిల్లలు ఏడవటం తగ్గిస్తారు.